లూఫీ డిడ్ ఇట్ అగైన్. మనోడిని ఏ పని అయితే చేయద్దంటారో ఆ పనే మనోడు చాలా మంచిగా చేస్తాడు. ఈ చాప్టర్ లో తను లోకిని ఫ్రీ చేసేస్తాడు. బ్రో, దిస్ ఈజ్ ఇన్సేన్. ఈ చాప్టర్ లో మన లోకి యొక్క ఆరా మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఈ చాప్టర్ లో ఎల్బఫ్ యొక్క వీక్నెస్ ని కూడా మనకి చూపించారు. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్నా వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 30K కి వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అడిగాతో ఇంకేం నేర్చుకున్న ఆలస్య వీడియో. వన్ పీస్ చాప్టర్ 1140 యొక్క పేరు వచ్చేసి ఓల్డర్ ఉమెన్. నాకు తెలుసు పేరు చాలా వియర్డ్ గా ఉంది, కానీ ఈ పేరు యొక్క అర్థం మీకు చాప్టర్ లోకి వెళ్ళిందో తెలిసింది. అండ్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు. మన ఉజు అయితే పేజ్ 1 ని కొడుతూ ఉంటాడు. అది మన ఉల్టి చూసి ఏడుస్తూ ఉండిద్ది. సో ఈ చాప్టర్ కవర్ ప్యానల్ లో ఇదే ఉంది. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన నామి ఇంకా రోడ్ నుంచి. ప్రస్తుతం వీళ్ళిద్దరు క్యాసిల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చారనమాట. వీళ్ళు మళ్ళీ ఆ విలేజ్ లోకి వెళ్తూ ఉంటారు. ఇంక ఇక్కడ మన నామి చెప్పిద్ది, ఇది మొత్తం నీ వల్ల జరిగింది, నా టైం కూడా వేస్ట్ అయిపోయింది. ఏదో క్యాసిల్ లో ఖజానా ఉందని చెప్పి పట్టుకెళ్ళావు, కానీ అక్కడికి వెళ్తే ఏమీ లేదు, ఇది మొత్తం నీ వల్ల జరిగింది అని చెప్పి తన రోడ్ ని తిడుతూ ఉండిద్ది. ఆ మాటలు విని మన రోడ్ చెప్తాడు, ఆగమ్మ తల్లి, వాళ్ళు వింటే నన్ను కొడతారు, నువ్వు ఇలాంటి మాటలు గట్టిగా మాట్లాడమాక, మనం చేసిందే చెత్త పని, అదేదో గొప్ప పని లాగా చెప్తున్నావు అని చెప్పి మన రోడ్ చెప్తాడు. ఇంతకీ మన రోడ్ ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు అంటే, తన ముందే ఎల్బఫ్ యొక్క క్యాసిల్ గార్డ్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి తెలిసిందా వీళ్ళు ఖజానా కోసం వెళ్ళాలని. ఫస్ట్ కొట్టేది మన రోడ్ నే. పైగా లోకిని ఫ్రీ చేయడం అనేది ఒక పెద్ద క్రైమ్ మన ఎల్బఫ్ లో. అలాంటిది స్ట్రా హెడ్స్ ఇప్పుడు ఆ క్రైమ్ చేయడానికి వెళ్తున్నారు. మన రోడ్ కి చాలా నిజాలు తెలుసు, అందుకే తను ఇప్పుడు భయపడుతున్నాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫ్రాంకీ ఇంకా మౌంటైన్ కట్టర్ యొక్క వైఫ్ రిప్లై దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఫ్రాంకీ చెప్తూ ఉంటాడు, అసలు ఈ ఆడమ్ ట్రీ దగ్గర చూడడానికి చాలా ఉంది, అసలు ఇంత మ్యాటర్ ఉందా ఇక్కడ అని చెప్పి తను షాక్ అయిపోయి అంటూ ఉంటాడు. కానీ మనందరికి తెలుసు గైస్, మన ఫ్రాంకీ మనకు ఒక కొత్త హిస్టరీని చూపించాడు. వన్ పీస్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని మనకి చూపించాడు. ఇంకా మన రిప్లై చెప్పిద్ది కూడా, ఇదేం చూసావు, ఎల్బఫ్ లో ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క విలేజ్ దగ్గర ఒక్కొక్క హిస్టరీ ఉండిద్ది అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆడమ్ ట్రీ ఉంది కదా, ఇది చాలా హ్యూజ్ అన్నమాట. ఒక్కొక్క బ్రాంచ్ మీద ఒక్కొక్క జైంట్ విలేజ్ అయితే ఉండిద్ది. అలా చాలా జైంట్స్ విలేజెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన ఎల్బఫ్ లిటరల్ చాలా అంటే చాలా పెద్దది. మనం ఇప్పటి వరకు జస్ట్ ఒక్క విలేజ్ నే చూసాం, కానీ ఇలాంటి విలేజెస్ అక్కడ వందల కొద్ది ఉన్నాయి. ఇంకప్పుడే మన ఫ్రాంకీకి ఒక ఆడమ్ ట్రీ యొక్క బ్రాంచ్ కనిపించింది. అది చూసి మన ఫ్రాంకీ రిప్లైని అడుగుతాడు, అసలు అంత పెద్ద బ్రాంచ్ ని ఎవరు కోసారు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకప్పుడే మన రిప్లై చెప్పిద్ది, ముందు ఆ బ్రాంచ్ మీద కూడా ఒక విలేజ్ ఉండేది, దాని పేరే హోగన్, కానీ అన్ఫార్చునేట్లీ దాని మీద ఒక లైటింగ్ స్ట్రైక్ పడింది. దాని వల్ల ఆ బ్రాంచ్ కూడా కాలిపోవడం స్టార్ట్ అయింది. ఇంకా విలేజ్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకనే మిగతా ఎల్బఫ్ ని, మిగతా విలేజెస్ ని కాపాడడానికి ఆ బ్రాంచ్ ని మేమే కోసేసామని చెప్పి తను అనిద్ది. అండ్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ గైస్. నాకైతే అనిపించట్లేదు ఒక నార్మల్ లైటింగ్ ఎల్బఫ్ యొక్క అంత పెద్ద బ్రాంచ్ ని డామేజ్ చేయగలదని. మేబీ ఈ ఇన్సిడెంట్ వెనకాల ఏదైనా పెద్ద బీయింగ్ ఉండుండొచ్చు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన రిప్లై చెప్పిద్ది, ఎల్బఫ్ కి ఏదైనా వీక్నెస్ ఉందంటే అది ఫైర్ అండ్ లైట్నింగ్ అని చెప్పి తను అనిద్ది. దీనికి రీజన్ ఏంటిదో మీ అందరికి తెలిసిందే, ఎల్బఫ్ లో చాలా అంటే చాలా వుడ్ ఉంది. ఒకవేళ ఎవరైనా అక్కడ ఒక ఫైర్ అటాక్ చేస్తే చాలు బ్రో, మొత్తం ఖతం అయిపోయింది. ఆ ఫైర్ ని ఆపాలంటే చాలా కష్టమైంది. ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మన ఎల్బఫ్ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఫైర్. అసలే ప్రీవియస్ చాప్టర్ లో మన షామ్రాక్ చెప్పాడు కదా ఒక గేమ్ ఆడదామని. ఒకవేళ తను ఫైర్ గేమ్ ఆడితే మాత్రం మన ఎల్బఫ్ కి చాలా డామేజ్ రాబోతుంది. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఫ్రాంకీ ఆ వుడ్ గురించి అడుగుతున్నాడు. మేబీ మన ఫ్రాంకీ ఆ వుడ్ తీసుకొని సన్నీని ఏదైనా అప్డేట్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఊసప్ అండ్ నామి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఊసప్ అయితే ఫుల్ తాగేసి ఉంటాడు బ్రో, మనోడైతే ఫుల్ మజా చేస్తున్నాడు. ఇంకప్పుడే నామి ఆ విలేజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఊసప్ చెప్తాడు, ఏ నామి, ఇందాక నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు కనబడట్లా, ఆడికెళ్ళావు నువ్వు, ఇంతకి జోరో లూఫీ ఎక్కడున్నారు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు నామి చెప్పిద్ది, నాకైతే తెలీదు, వాళ్ళిద్దరు ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు బయట, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మేబీ, నాకైతే తెలీదు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు ఊసప్ చెప్తాడు, ఓ అవునా, అయితే ఏం ప్రాబ్లం లేదులే, వాళ్ళు బానే ఉంటారు, అయితే ఒక పని చేయి, నువ్వు నాతో రా, నేను నిన్ను ఒకరితో పరిచయం చెప్పిస్తానని చెప్పి మన నామిని ఆ పెద్ద జరూల్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చెప్పిస్తాడు. మన ఉసప్ చెప్తాడు, హే జరూల్ చూసావా, తినే మా నావిగేటర్, తిను చాలా బ్రిలియంట్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ జరూల్ చూసి, ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన ఉసప్ చెప్తాడు, ఎంట్రా ముస్లోడా, ఏం చెప్పావు, అసలు నీ టైప్ ఏంటి అమ్మాయిల్లో, నీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పి తను
అడుగుతాడు. అప్పుడు జెరుల్ చెప్తాడు నాకు ఓల్డర్ ఉమెన్ అంటే ఇష్టం అని చెప్పి తను అంటాడు. అంతే మన ఉసప్ గాల్లోకి ఎగిరి జెరుల్ యొక్క నెత్తి మీద ఒక దెబ్బ కొడతాడు. ఇంకా ఉసప్ చెప్తాడు నువ్వు పిచ్చోడైపోయావా, అసలు నీకన్నా ఓల్డర్ ఉమెన్ ఎవరుంటారా, నువ్వే చాలా ఓల్డ్ కదా, అసలు నీ వయసు చూసుకున్నావా, నీకు ఇప్పుడు ఎవరైనా ముసళ్ళు దొరుకుతారా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకైనా అర్థమవుతుందా అని చెప్పి మన ఉసప్ ఇక్కడ గోల గోల చేస్తాడు. వెంటనే మన హజరుద్దీన్ కూడా వచ్చి ఉసప్ ని పట్టేసుకుంటాడు. బ్రో ఇది మొత్తం చూసి మన నామి కూడా నవ్వుతూ ఉంటుంది. నాకైతే ఈ ఉసప్ యొక్క కొత్త వర్షన్ నచ్చింది బ్రో. మనోడు తాగేసి ఏదేదో చేసేస్తున్నాడు, కానీ ఇక్కడ మనం గమనిస్తే జెరుల్ కన్నా ఓల్డెస్ట్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు గైస్, అదే మన ఈము. మన ఈము యొక్క జెండర్ మనకి తెలియలేదు, కానీ నాకైతే ఇదే అనిపిస్తుంది ఆ ఓల్డర్ ఉమెన్ ఎవరో కాదు మన ఈమునే అని. ఎందుకంటే మన ఓడా సెన్సే ఎక్కడ పడితే అక్కడే ఫోర్ షాడింగ్ చేస్తూ ఉంటారు. మేబీ ఇది కూడా ఒక ఫోర్ షాడింగ్ అనుకుంటున్నా మన ఈము యొక్క జెండర్ మీద. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సాంజీ గడ్ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి తను వెతుకుతూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి గడ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన రోడ్ ఆ క్యాసిల్ దగ్గర పడిపోయిన జైంట్స్ ని గడ్ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మన గడ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ చెప్పిద్ది, ఇంత ఇక్కడ ఏం జరిగింది తమ్ముడు, ఒక నార్మల్ మనిషి అయితే ఇంత డామేజ్ అయితే చేయలేడు, నాకు తెలిసి ఇక్కడ ఏదో జరిగింది, నువ్వేదో దాస్తున్నావు, తొందరగా చెప్పు అని చెప్పి తను అడిగిద్ది రోడ్ ని. బట్ మన రోడ్ మాత్రం నిజాలు చెప్పాలా వద్దా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన గడ్ ఒకేసారి ఎంక నుంచి వచ్చి చెప్తావా చెప్పవా అని చెప్పి నెత్తి మీద ఒకటేసిద్ది, మనోడు పడిపోతాడు. మేబీ దీని తర్వాత మన రోడ్ నిజాలన్నీ వాళ్ళకి చెప్పేయచ్చు ఇప్పుడు మన లూఫీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి అండర్ వరల్డ్ దగ్గరికి తీసుకుని వస్తారు. మీరు ఇక్కడ మన జోరో అండ్ లూఫీని చూసుకోవచ్చు, మనోళ్ళు తప్పిపోకుండా వచ్చేసారు. ఇట్ ఈస్ సో షాకింగ్, బట్ స్టిల్ మనోళ్ళు ఇద్దరు లోకిని ఫ్రీ చేయడానికి చూస్తారు. ఇక్కడ మన లోకి అయితే లిటరల్లీ పడిపోయాడు బ్రో, తన చుట్టూ బ్లడ్, తను లెగుస్తాడో లేదో కూడా మన లూఫీకి తెలీదు. అందుకనే మనోడు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ చూసుకుంటే శ్రీ పిజన్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనోడు ఒక్కడే దీన్ని చేయలేడు. అందుకనే జోరోని హెల్ప్ అడుగుతాడు. ఆ మాట విని మన జోరో చెప్తాడు, ఏంటి నేను కాపాడాలా, ఫస్ట్ నేను వాడితో మాట్లాడాలి, వాడి బిహేవియర్ చూసిన తర్వాతే నేను నన్ను విడిపిస్తానని చెప్పి తను అంటాడు. కానీ మన లూఫీ చెప్తాడు, ఒకసారి వాడిని చూడు, వాడు చనిపోయే స్టేట్ లో ఉన్నాడు, అలాంటిది వాడు నీతో ఎలా మాట్లాడతాడని చెప్పి తను అంటాడు. అంతే బ్రో, మన జోరో వెంటనే లోకి కడుపు మీద ఒక కిక్ వేసి కొడతాడు. అంతే ఆ దెబ్బకి మన లోకి గట్టిగా అరుస్తాడు. ఇది చూసి మన లూఫీ షాక్ అయిపోతాడు. పైగా మన జోరో చెప్తాడు కూడా, అరిచాడంటే ఈ ఇంజరీస్ ఫేక్ కాదు నిజమే అనుకుంటా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఏం జరిగిందంటే మన లోకి యొక్క ఇంజరీస్ చూసి మన జోరో ఇవి ఫేక్ అని అనుకున్నాడు, వాడు నటిస్తాడని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మన జోరోకి ఒక క్లారిటీ వచ్చింది, తనకి తగిన ఇంజరీస్ రియలే అని. ఆ మాటలు విని మన లూఫీ చెప్తాడు, అరే ఏం చేస్తున్నావురా, వాడు చనిపోయే స్టేట్ లో ఉన్నాడు, అలాంటిది వాడిని ఇంకా కొడతావేంట్రా, వాడు చనిపోతాడు రా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన జోరో చెప్తాడు, చనిపోని, ఒకవేళ తన ఫేత్ లో ఇలాగే చనిపోవాలని ఉంటే తను ఇలాగే చనిపోతాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, వద్దురా బాబు నువ్వు అలా చేయమాక, వాడు చనిపోతే షాంక్స్ యొక్క లొకేషన్ మనకెలా తెలిసిద్ది, ఇదిగో నువ్వు తాళాలు పట్టుకో, ముందెళ్ళి వాడిని విడిపి అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన జోరో చెప్తాడు, అయితే మనం ఒక పని చేద్దాం, నేను వెళ్లి వాడిని సగం మాత్రమే విడిపిస్తా, వాడు మనకి షాంక్స్ ఎక్కడున్నాడో ఆ లొకేషన్ చెప్పేసిన తర్వాత వాడిని నేను పూర్తిగా విడిపిస్తానని చెప్పి మన జోరో అంటాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, నువ్వు తొందరగా వెళ్లి వాడిని విడిపిస్తూ ఉండు, నేను వెళ్లి ఒక డాక్టర్ ని తీసుకుని వస్తా, చాపర్ ఇక్కడ నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి విలేజ్ లోకి వెళ్లి అక్కడ నుంచి ఒక డాక్టర్ ని తీసుకుని వస్తా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన జోరో చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఎల్బఫ్ లోకి వెళ్లి అక్కడ నుంచి డాక్టర్ ని తీసుకుని వస్తే వాళ్ళకి తెలిసిపోయింది కదా, అప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని తీసుకెళ్లి ఎల్బఫ్ బయట పడేస్తారు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ తన ప్లాన్ నే మార్చేస్తాడు. తను చెప్తాడు, డాక్టర్ వద్దులే గానీ మనం మీట్ ని తీసుకుని వద్దాం, మీట్ తింటే వీడు బాగైపోతాడు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత నేను ఫైనల్లీ రియలైజ్ అయ్యా, మన వన్ పీస్ లో మీట్ తినిన తర్వాత హీల్ అయిపోయేది మన లూఫీ ఒక్కడే బ్రో, తను తప్ప నేను మిగతా వాళ్ళు ఎవరిని చూడలేదు. బట్ ఆ మాట వినిన తర్వాత మన జోరో బి లైక్ అటు ఇటు చూసి, ఇదిగో పక్కన చూడు అక్కడ చాలా మీట్ ఉంది కదా అని చెప్పి తను అంటాడు. మన జోరో ఎవరిని తెలుసా బీట్ అనేది, ప్రీవియస్ చాప్టర్ లో మన షామ్రాక్ ఇంకా గున్కో వచ్చి లోకి ఫ్రెండ్స్ ని కొట్టి పడేశారు కదా, వాళ్ళు చనిపోయారు కొంతమంది, సో వాళ్ళే మన జోరో ప్రస్తుతం మీట్ అని అంటున్నాడు. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు జోరో, వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరైనా తింటారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన జోరో చెప్తాడు, మీటే కదా, సో తింటే ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడు మన లూఫీ చెప్తాడు, ఐ డోంట్ ఈట్ మై ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ ని ఎవరైనా తింటారా, నా ఫ్రెండ్ లిస్ట్ లోకి ఎవరైనా వస్తే వాళ్ళు నా మీట్ లిస్ట్ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి తను అంటాడు. మొత్తం థ్యాంక్స్ టు చాపర్ వల్లే మన లూఫీ ఇలా మారాడు ఇంత మంచిగా. ఆ మాట విని మన జోరో బి లైక్, నాకు అర్థమైంది, తప్పు నాదే లూఫీ, సారీ 2 నిమిషాలు ఓపిక
ఓపిక పట్టు, నేను వీడిని విడిపిస్తున్నా అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడు మన లూఫీ వెనక్కి తిరిగి చూస్తే పైనుంచి కొంతమంది పడుతూ ఉంటారు. వాళ్ళెవరో కాదు, మన హజరుద్దీన్ క్రూ మెంబర్స్ అన్నమాట. వాళ్ళందరూ పైనుంచి పడుతూ ఉంటారు. ఇంక వాళ్ళు చెప్తారు, వద్దు లూఫీ అలా చేయబాక అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే మన రోడ్ జరిగింది మొత్తం హజరుద్దీన్ పైరట్స్ కి చెప్పేశాడు, అందుకనే వాళ్ళందరూ ఇప్పుడు దిగిపోయారు. అండ్ మీరు ఇక్కడ సాంజీని కూడా చూసుకోవచ్చు. సాంజీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇది చూసి మీకు కొంచెం అనుమానం రావచ్చు, అదేంటి బ్రో ఈ షిప్ గాలితో తెలియద్ది కదా, ఇప్పుడేంటి పడిపోతున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. నిజానికి అండర్ వరల్డ్ లో మేఘాలు అనేవి ఉండవు కాబట్టి సో ఈ షిప్ క్లౌడ్స్ మీద ట్రావెల్ చేయలేదు అనమాట. అందుకనే వాళ్ళందరూ అంత పైనుంచి పడిపోతున్నారు. అది చూసి మన లూఫీ కూడా వాళ్ళని కాపాడదామని చెప్పి గమ్మును ఫ్యూజన్ ని ఉపయోగిస్తాడు. అదే గైస్ ఒక పెద్ద బెలూన్, దాని మీద ఆ షిప్ పడి అది మళ్ళీ బౌన్స్ అయ్యి వెళ్ళిపోయింది వేరే చోటికి. బట్ మనోళ్ళు మాత్రం చనిపోరు, వాళ్ళందరూ బానే ఉంటారు. ఇంకా కాపాడినందుకు లూఫీకి థ్యాంక్ యూ కూడా చెప్తారు. ఇంకా హజరుద్దీన్ వెంటనే లూఫీ దగ్గరికి వచ్చి అడుగుతాడు కూడా, ప్లీజ్ లూఫీ నువ్వు లోకీకి మాత్రం హెల్ప్ చేయమాక, తన్ని విడిపి మాక, తన వల్ల చాలా జరిగే, తను ఒక కన్నింగ్ ఫెలో, తను ఎప్పుడు మాకు అబద్ధాలు చెప్పేవాడు, తన గురించి మాకు బాగా తెలుసు, మేము తన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, తను ప్యూర్ ఈవిల్ అని చెప్పి వాళ్ళు అంటారు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడ మన జోరో చెప్తాడు, మీరందరూ కొంచెం ముందు రావాల్సింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన హజరుద్దీన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన ఎల్బఫ్ యొక్క ప్రిన్స్ లెగసీ నుంచున్నాడు అక్కడ. తన ఆరా మామూలుగా లేదు. పైగా ఈ ప్యానెల్ లో మీరు మన లూఫీని కూడా చూసుకోవచ్చు. మన లూఫీ తన ముందు చాలా చిన్నగా ఉన్నాడు. మన లూఫీ తన షూ అంతా కూడా లేడు బ్రో. ఇంకా హజరుద్దీన్ క్రూ మెంబర్స్ గురించి అయితే మాట్లాడమాకండి బ్రో, వాళ్ళైతే భయపడిపోయి స్ట్రక్ అయిపోయారు లోకిని చూసి. ఇంకొంతమంది అక్కడ నుంచి పారిపోయారు. ఇంకా మన లోకి లెగ్సిన తర్వాత తన వెపన్ ని అలా పట్టుకోవడానికి వెళ్తాడు. అది చూసి మన హజరుద్దీన్ చిరిగిపోయింది. తను చెప్తాడు కూడా, ఆగిపో, నువ్వు అక్కడే ఆగిపో, నీ వెపన్ ని పట్టుకో మాక అని చెప్పి తను అంటాడు. బట్ మన లోకి తను ఎవరి మాటలు విన్నాడు బ్రో. తను వెళ్లి తన వెపన్ ని అలా పట్టేసుకుంటాడు. తన వెపన్ పేరు రాగ్నర్. ఈ వెపన్ ని తీసుకొని మాడోడు క్రేజీగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు బిత్తరపడిపోతారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ మెయిన్ విషయం వచ్చేసి, ఇప్పుడు మన లోకి ఎవరి సైడ్ లో ఉండి ఫైట్ చేస్తాడు. ఇప్పుడు మన లోకి లూఫీ వాళ్ళతో ఫైట్ చేస్తాడా, లేకపోతే తన ఫ్రెండ్స్ ని చంపిన షామ్ రాక్ దగ్గరికి వెళ్లి తన పగని తీర్చుకుంటాడో మనం నెక్స్ట్ చాప్టర్స్ లో చూడాలి. నేనైతే అనుకోవట్లా మన లోకి వెళ్లి షామ్ రాక్ తో ఇప్పుడే ఫైట్ చేస్తాడని. ఎందుకంటే మన ఓడా సెన్సే కావాలని చెప్పి సాంజీని ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీరు ఇక్కడ చూసుకుంటే మన లూఫీ, జోరో, సాంజీ వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో వీళ్ళు ముగ్గురు 3v1 చేయొచ్చు మన లోకితో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ నేను మాత్రం ఒక విషయం చెప్తున్నాను గైస్, మన లోకి మాత్రం చాలా పవర్ఫుల్. ఇది మనం ఈ ప్యానెల్ ని చూసి చెప్పేయచ్చు. ఎందుకంటే మన లూఫీ జస్ట్ ఒక్కసారి వెళ్లి ఆ సిపిజం స్టోర్ ని టచ్ చేశాడు. అలా టచ్ చేసినందుకే మనోడు చాలా వీక్ అయిపోయాడు. కానీ లోకిని చూసుకుంటే తన దగ్గర ఇంకా 2 సిపిజం స్టోర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ తను వీక్ అయితే లేడు. తను ఇప్పటికి తన హ్యామర్ ని లేపగలుగుతున్నాడు. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో తనే ఆ హ్యామర్ తీసుకుని ఆ సిపిజం స్టోన్స్ ని పగలగొట్టేయచ్చు. మేబీ ఇంకెలాగో నెక్స్ట్ వీక్ కూడా బ్రేక్ లేదు కాబట్టి మనం నెక్స్ట్ వీక్ లో కూడా వన్ పీస్ మాంగాని కవర్ చేయొచ్చు. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ చాప్టర్ కోసం. సో మీ అందరికీ చాప్టర్ నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోమాకండి గైస్. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకెవరైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.